నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు జూలై 5వ తారీఖున మనకి బాబా వంగ గారి ప్రెడిక్షన్ ప్రకారం ఏదో భూకంపాలు వస్తాయి, బాగా సునామీ వస్తుంది, అది ఇది అని చెప్పి బాగా భయభ్రాంతులు గురి చేస్తున్నారు కదా, కొంచెం దాని గురించి మాకు క్లియర్గా చెప్తారా? భయభ్రాంతులు కాదు, అసలు మొత్తం అంతమైపోతుందని చెప్తున్నారు. కాకపోతే అంత అంతమైపోయేది ఏమి ఉండదు. కానీ మనం ఆల్రెడీ ఒక 2-3 నెలల క్రితమే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో కుజుడు కర్కాటక రాశిలో, అంటే కుజుడు అంటే ఫోర్స్ కారకుడు, ఒక ఫోర్స్ కనెక్ట్ అవ్వడం అనేది కుజుడు వల్ల వస్తుంది. అలా ఫోర్స్ కారకుడు జలరాశుల్లోకి ప్రవేశించాడు కాబట్టి, దాని తర్వాత అగ్నితత్వ రాశుల్లో కూడా వెళ్తున్నాడు కాబట్టి అగ్నికి సంబంధించిన కొన్ని ప్రళయాలు, అగ్నికి సంబంధించిన ఇబ్బందులు, జల సంబంధించిన ఇబ్బందులు, భూమికి సంబంధించిన ఇబ్బందులు. ఎందుకంటే కర్కాటకం అనేది జలరాశి, సింహం అనేటువంటిది అగ్నితత్వ రాశి, కన్య అనేటువంటిది భూతత్వ రాశి. సో ఈ 3 రాశుల్లో మార్పులు వెళ్తున్నందుకు భూకంపాలు రావడం కానివ్వండి, జలప్రలయాలు రావడం కానీ అవుతుంటుంది. కానీ మొత్తం ప్రపంచమే అంతమైపోవడం అయితే ఏమి జరగదు. కలియుగం అంతము అంటున్నారు, కానీ కలియుగం అంతమేమైపోతుంది. ఎందుకంటే ఇది మొదటి పాదం అమ్మా, ఇది 4వ పాదంలో అంతమవుతుంది. ఇంకా మొదటి పాదమే అంతమైపోయే సమయానికి ఇంత మనుషులు ఉంటారట. 18 సంవత్సరాలు బ్రతికితేనే అసలు అబ్బో ఎంత ఆయుష్ బతికాడు అనుకుంటారట. 18 ఇయర్స్కే 6 to 7 years ఆఫ్ ఏజ్ లోనే పిల్లలు పుట్టేస్తారు వాళ్ళకి. అట్లాంటి సమయం వస్తుంది మనకి. ఇప్పటికీ 100 ఏళ్లలో మనం ఆల్రెడీ అసలు 80 ఏళ్ళు 70 ఏళ్ళు అలా బతికితేనే చాలా అనుకుంటున్నారు. ఇంకా ముందు మరీ చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీకు ఒకప్పుడు అంటే మీరు త్రేతాయుగము, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగాలు, ఈ యుగాలు కనుక తీసుకుంటే అప్పుడు మనుషులు, ఇప్పుడు చూడండి మన రామాయణంలో రామచంద్రమూర్తి 12,000 సంవత్సరాలు 11,000 సంవత్సరాలు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ హైట్స్ కూడా 13 feet 15 feet అని మాట్లాడుకుంటారు. అంటే ఏమిటి, అప్పుడుండే వాళ్ళ యొక్క కాల పరిమితి, వాళ్ళ ఆయుష్లు, వాళ్ళ హైట్స్ వేరే ఉండేవి. కాలక్రమేపీ హైట్స్ తగ్గిపోతూ ఉంటాయి, వాళ్ళ యొక్క ఆయుష్లు కూడా తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అప్పట్లో ఏమీ మొత్తం అంతమైపోవడం అయితే జరగదు, ప్రపంచం అంతమైపోవడం ఏం జరగదు. కానీ కాస్త ఈ జల సంబంధించినటువంటి భయపడతాయి అంతవరకే. అంటే ఇప్పుడు ఏ స్టేట్స్ అంటే ఏ కంట్రీస్ అని మనం అలా ఏమన్నా ఎక్కువ జపాన్ అని చెప్పి అంటున్నారు. జపాను సముద్ర తీరాల్లో ఉండేవి. కొంచెం భూకంపం ఎక్కువ కూడా మీకు జపాన్ లోనే ఎక్కువగా వస్తుంది. అవును, చాలా ఫ్లైట్స్ అవి కూడా క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు జపాన్ అంటున్నారు. కాకపోతే నేను అనేది ఏంటంటే ప్రపంచం అంతమైపోవడం మాత్రం జరగదు. ఏమైనా ఉల్కలు పడతాయనేటువంటి కొంత ఇది కూడా ఉంటుంటది. ఉల్కలు, కొంచెం అగ్ని సంబంధించినటువంటి ఇవి పడడం భూమి మీద, ఇటువంటివి కొంచెం ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటి, ఎప్పుడైనా సరే నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, కాలసర్ప యోగము అంటారు. ఇది చాలా మంది జన్మజాతకానికి అప్లై చేసుకుంటారు. అసలు జన్మజాతకానికి అప్లై చేయకూడదు. దీన్ని శాస్త్రంలో ఎక్కడ జన్మజాతకానికి అప్లై చేయమని లేదు. ఇది కేవలం ముండేన్ ఆస్ట్రాలజీ, మైథుని జ్యోతిష్యం. మీరు చూడండి, లాస్ట్ టైం మనకి 4 years బ్యాక్ కరోనా వచ్చింది, కాలసర్ప యోగంలోనే వచ్చింది. ఎందుకు అంటే కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు శని గురువులు ఇద్దరు కూడా మకర రాశిలో ఉన్నప్పుడు, మకరంలో గురువు జీవుడు నీచబడి ఉన్నాడు, శని వక్రించి టచ్ అయ్యాడు. దానికి శ్లోకం కూడా ఉంది మనకి మన మైథుని జ్యోతిష్యంలో. అంటే ఇప్పుడు కాలసర్ప దోషం అనేది మామూలుగా వ్యక్తిగత జాతకం బట్టి ఉండదా? వ్యక్తిగత జాతకానికి అసలు చూడకూడదమ్మా. కాలము అంటే కాలానికి సంబంధించింది. అంటే ఈ దేశంలో రాజులకి ఏంటి పరిస్థితి, అలాగే దేశంలో ఏ దేశాలకి ఇబ్బందులు వస్తాయి, కరువు కాటకాలు, సునామీలు, రోగాలు, వీటికి సంబంధించినవి చాలా మంది ఇంకోటి కూడా ప్రచారం అవుతుంది. ఈ మధ్యలో కరోనా వచ్చినంత భయంకరంగా రోగం వస్తుంది అంటున్నారు, కానీ అలాంటిది ఏమీ రాదు. 100% మీరు రాసి పెట్టుకోవచ్చు. కరోనా లాంటిది ఈ సంవత్సరం ఏమీ రాదు. ఎందుకంటే ఈ సంవత్సరం రాజు రవి అయ్యాడు. మీకు కరోనా వచ్చినప్పుడు రాజు ఎవరు అని తీసుకోండి కావాలంటే, శని అయ్యాడు. శని రోగకారకుడు, రాజు రవి రోగకారకుడు కాదు. కాకపోతే రవి ఏంటంటే రాజ్యాలకు కారకుడు, రాజులకు కారకుడు. కాబట్టి పార్టీల్లో విభజనలు జరగడం, కలవడం ఉండదు, విభజనలు జరగడం, స్నేహితుల మధ్యన కూడా మిత్రులు శత్రువులు అవ్వడం, మిత్ర దేశాలు అనుకున్న శత్రు దేశాలుగా మారడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు మనకి చూడండి, ఒక 5-6 నెలల్లోనే బంగారం రేటు మనకి అసలు 60-70 వేలు ఉండేది 1,00,000కి చేరుతుంది. ఇక్కడ నుంచి మాత్రం కొంచెం పైకి వెళ్ళడానికి ఆగుతుంది, ఇక్కడ ఆగుతుంది. అలాగే ఒక సంవత్సరంన్నర నుంచి కూడా మనకి ల్యాండ్ రేట్స్ ఆగిపోయి ఉన్నాయి. మీరు అవుట్స్కర్ట్స్ లో మీరు కనుక చూస్తే అసలు
నేను ఒక 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్యకి ల్యాండ్ కావాలంటే మంసానపల్లి వైపు వెళ్ళి చూసేసి ఎగ్జిట్ నెంబర్ 14 or 15 సంథింగ్ వెళ్తే అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఎకరం మనకి 50 లక్షలు 70 లక్షలు 60 లక్షలు దొరికింది. జస్ట్ 1 yearలో 3 నుంచి 5 కోట్లు అయింది. కానీ ఎప్పుడైతే సంవత్సరంన్నర నుంచి గ్రహస్థులు మారాయో సంవత్సరం నుంచి అదే రేటు ఉంది, మళ్ళీ 1.5 year నుంచి పెరగలేదు, ఆగిపోయాయి. కానీ ఇక్కడ నుంచి రేట్లు పెరుగుతాయి మళ్ళీ. ఓకే, తెలంగాణలో పెరుగుతాయి అంటారు బాగా. ఒక గ్రహస్థితి యొక్క ప్రభావం ఎంతసేపు ఈ భూకంపాలు ఇవే కాకుండా మంచి కూడా చెప్తుంది. ఇప్పుడు మీరు చూడండి, అక్టోబర్ నవంబర్ మాసాలు సిల్వర్ రేటు విపరీతంగా పెరుగుతుంది. ఇంక ఇక్కడ నుంచి సిల్వర్ బాగా పెరుగుతుంది, బాగా పెరుగుతుంది సిల్వర్. అదొకటి బలంగా చూపిస్తుంది. సో ఏంటంటే ఈ గోల్డ్ సంబంధించింది మాత్రం ఈ 98, 96 లక్ష, 1,02, 1,03 ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్లక్చువేట్ అయ్యేటువంటి దాంట్లో రెవెన్నాడు. సిల్వర్ సంబంధించిన దానికి ఎదుగుదల అయ్యేటువంటి ఉంది. అందులో ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఎక్కువగా ఉంది. భూ సంబంధించినటువంటి రాసులు, భూ సంబంధించిన గ్రహాలు కొంచెం బాగా గ్రో అయ్యేటువంటి యోగం చూపిస్తుంది. అలాగే శుక్రుడు మనకి జూలై, ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు మరలా కాస్త రైలు ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, అంటే ఈ ఫ్లైట్ కానివ్వండి, వాహనాలు ఏదైనా ఎనీ వాహనం, ఈ వాహన ప్రమాదాలు ఏర్పడతాయి. ఇప్పుడు మీరు ఫ్లైట్ అయినప్పుడు మీరు గమనించండి, మేషంలో ఉన్నాడు అక్కడ శుక్రుడు. ఇప్పుడు సింహంలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే కొంచెం ఏమీ లేదు, దీనివల్ల ఏమిటంటే వాహనాన్ని ముందుగా ఒకసారి చెక్ చేసుకుని బయలుదేరాలి. అవి చెక్ చేసుకోవాలి. కొంచెం స్త్రీల మీద కొంత ఇబ్బందులు రావడం ఇటువంటివి ఉన్నాయి. మనకి పర్టికులర్గా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో. ఆగస్ట్, సెప్టెంబర్, జూన్లో ఆల్రెడీ అయిపోయింది, మనకి చూసాం. అంటే స్త్రీల వల్ల అఘాయిత్యాలు జరగడం, స్త్రీలకు అఘాయిత్యాలు జరగడం. ఎందుకంటే శుక్రుడు స్త్రీలకు కారకుడు. ఎట్లా ప్రిడిక్షన్ చేస్తామంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆధిపత్యం ఇచ్చారు, ఆ రూపంలో ఉంటుంది అన్నమాట అది. సో ఇక్కడ ఏంటంటే అందరూ మరి ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి, ఏమిటి, దీనికి ఏం చేసుకోవాలి అంటే నవగ్రహాలలో శని, రాహు గ్రహాలకి, ఎందుకంటే శని రాహు కలయిక కూడా రాబోతుంది నెక్స్ట్. ఎందుకంటే మనకి జూలై 13వ తేదీ నుంచి శని వక్రించి రాహుతో కనెక్టివిటీ పెట్టుకుంటున్నాడమ్మా. అందుకని శని రాహువులకి, అదేవిధంగా కుజకేతువులకి దీపారాధన చేయడము, చండి లేదా గణపతి ఆరాధన చేయడము, ఇవి ఎక్కువగా చేస్తుండాలి. ఇవి మీరు ఎంత చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక కాంబినేషనే మనకి అంటే మన జన్మజాతకంలో కానివ్వండి, ముండైన ఆస్ట్రాలజీ అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఇన్సిడెంట్స్కి సంబంధించిన కానివ్వండి ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చేసుకోవడం మంచిది. ఏ దేశాల్లో ఉన్న, ఇప్పుడు మన వాళ్ళు వేరే విదేశాల్లో ఉంటారు, అమెరికాలోనో జపాన్లోనే, అక్కడ ఏదైనా జరుగుతున్నా, ఎందుకంటే ఈ మధ్య మీరు గమనిస్తే యుద్ధ సంబంధించినవి పెరగడం ఇవన్నీ కూడా వస్తూ వచ్చాయి. ఇంకా మళ్ళీ కూడా యుద్ధం ఏదో జరుగుద్దని కూడా అంటున్నారు కదా. అవును, ఛాన్స్ ఉందంటే జన నష్టం అయ్యే యోగం ఉందమ్మా. ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం ఎప్పుడు కూడా సంవత్సరంలో ఒక రాసే మారుతాడు గురువు, కానీ ఈ సంవత్సరం మనకి 3 రాసులు మారుతున్నాడు. అంటే వృషభంలో ఉండే గురువు మిథునము, కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ వక్రిస్తున్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే జనాలు మైగ్రేట్ అవ్వడం, అమ్మో ఇక్కడ ప్రమాదం ఉందేమో ఇంకో దగ్గరికి వెళ్ళిపోదాం, ఒకవైపు ఒక రకమైన ప్రమాదం వస్తుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి జరుగుతాయి. అయితే ఇవన్నీ ఎప్పుడు ఎందుకు జరుగుతాయి అంటే కాలసర్ప యోగంలో ఉన్నాయి గ్రహాలు కాబట్టి కాలసర్ప యోగంలోనే జరుగుతాయి, మిగతా టైంలో జరగవు. విన్నారు కదా, నానాజీ పట్నాయక్ గారు మనకి మరీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు కదండి. అలానే చిన్న చిన్న ప్రత్యామ్నాయాలు కూడా చెప్పారు. సో ఆ పరిహారాలు కనుక చేసుకుంటే మీకు బాగుంటుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.